తెలివైన వాళ్ళు ఈ ఒక్క పని చేస్తారు, అది V2ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హాయ్ నమస్తే, దిస్ ఇస్ ఐశ్వర్య స్టడింగ్ LLB. వెల్కమ్ టు అవర్ ఛానల్ V2. నైట్ 12 అయిపోతుంది, పడుకుందామని కళ్ళు మూసుకున్నాం, కానీ సడన్గా బ్రెయిన్లో ఒక లూప్ స్టార్ట్ అవుతుంది. నా ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్లో నేనేం అవ్వబోతున్నాను, మై కెరీర్, రిలేషన్షిప్స్, ఆ రోజు నేను అలా మాట్లాడి ఉండకూడదే అని. సౌండ్స్ ఫెమిలియర్ రైట్? దీన్నే ఓవర్ థింకింగ్ అంటారు. ఓవర్ థింకింగ్ ఇస్ ఫార్ డిఫరెంట్ ఫ్రమ్ రేషనల్ థింకింగ్. రేషనల్ థింకింగ్ మిమ్మల్ని సొల్యూషన్ వైపు తీసుకెళ్తే, ఓవర్ థింకింగ్ మిమ్మల్ని ఒక మాయాజాలంలో బంధిస్తుంది. సో లెట్స్ రీసెట్ అవర్ బ్రెయిన్ టుడే. సైకాలజీలో దీన్ని కాగ్నిటివ్ డిసార్షన్ లేదా కెటాస్ట్రోఫైజింగ్ అంటారు. అంటే మన బ్రెయిన్ ఒక చిన్న సమస్యను కూడా చాలా పెద్ద విపత్తులా ఊహించుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే ఇంకంతే, నా లైఫ్ అయిపోయింది, నాకు జాబ్ రాదు, నేను సెటిల్ అవ్వలేను అని ఒక నెగటివ్ చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. అవర్ బ్రెయిన్ ఈజ్ డిజైన్ టు ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ డేంజర్. కాబట్టి అది ఎప్పుడూ వర్స్ట్ కేస్ సినారియోస్నే ఆలోచిస్తుంది. బట్ కంటిన్యూస్గా వర్స్ట్ కేస్ సినారియోస్ని ఆలోచిస్తే బాడీలో కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయ్యి యాక్చువల్గా ప్యానిక్ అటాక్ లేదా యాంగ్జైటీకి దారితీస్తుంది. సో క్లినికల్లీ దీన్ని కంట్రోల్ చేయడానికి సైకాలజిస్ట్స్ CBT అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ వాడతారు. దాని బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, యువర్ థాట్స్ క్రియేట్ యువర్ ఎమోషన్స్, నాట్ ద రియాలిటీ. అంటే మీ ఆలోచనలు ఎప్పుడు మీ యొక్క ఎమోషన్స్ని క్రియేట్ చేస్తుంది, కానీ రియాలిటీని కాదు. మరి దానికి సొల్యూషన్ ఏంటి? థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితమే గ్రీస్లో స్టోయిసిజం అనే ఒక అద్భుతమైన ఫిలాసఫీ పుట్టింది. ఎపిక్టేటస్ అనే ఒక గొప్ప స్టోయిక్ ఫిలాసఫర్ ఒక మాట చెప్పారు: వి సఫర్ మోర్ ఆఫెన్ ఇన్ ఇమాజినేషన్ దాన్ ఇన్ రియాలిటీ. మనం నిజ జీవితంలో పడే బాధ కంటే మన ఊహల్లో పడే బాధ చాలా ఎక్కువ. స్టోయిసిజంలో ఒక మెయిన్ కాన్సెప్ట్ ఉంది, డైకాటమీ ఆఫ్ కంట్రోల్. ఈ ప్రపంచంలో ఉన్న విషయాలని మనం 2 భాగాలుగా విడదీయాలి. 1. థింగ్స్ వీ కెన్ కంట్రోల్, మన ఆలోచనలు, మన ప్రయత్నం, మన యాక్షన్స్. అండ్ 2. థింగ్స్ వీ కెనాట్ కంట్రోల్, ఎదుటివారు ఏమనుకుంటున్నారు, పాస్ట్లో జరిగిన విషయాలు, ఎక్సెట్రా. ఓవర్ థింకింగ్ ఎప్పుడు జరుగుతుందంటే, మనం కంట్రోల్ చేయలేని విషయాల మీద మన ఎనర్జీ పెట్టినప్పుడు. సో నెక్స్ట్ టైం మీరు ఓవర్ థింకింగ్ లూప్లో ఇరుక్కున్నప్పుడు ఈ 3 స్టెప్ బ్రెయిన్ రీసెట్ ఫాలో అవ్వండి. స్టెప్ 1, రైట్ ఇట్ డౌన్. తల్లో ఉంటే అది కొండలా కనిపిస్తుంది, పేపర్ మీద పెడితే చాలా చిన్న ఇష్యూలా మారుతుంది. అండ్ స్టెప్ 2, అప్లై ద స్టోయిక్ ఫిల్టర్. ఆస్క్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు అడగండి, ఈజ్ దిస్ ఇన్ మై కంట్రోల్? ఒకవేళ కాదు అంటే లెట్ ఇట్ గో. అండ్ ఫైనలీ స్టెప్ 3, ఫ్యాక్ట్ చెక్ యువర్ బ్రెయిన్. మీ బ్రెయిన్ చెప్పే నెగిటివ్ ప్రిడిక్షన్స్ని రివర్స్లో ప్రశ్నించండి. రిమెంబర్, ఓవర్ థింకింగ్ వల్ల మనకి రేపు వచ్చే సమస్యలు పోవు, కానీ ఇవాళ రావాల్సిన పీస్ పోతుంది. షేర్ దిస్ వీడియో విత్ అన్ ఓవర్ థింకర్. అండ్ ఎవ్రీ వెన్స్డే ఇలాగే ఒక కొత్త బ్రెయిన్ రీసెట్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తున్నాను. టు గెట్ దమ్, ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు V2.